ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం. కాబట్టి చూడండి, నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు. అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు. ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి. నేను సరిగ్గా చెప్పి ఉంటే నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు. రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడేదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు. అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి. ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది దేవకాంతలు ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు. రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది. అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం. ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని యందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు. అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావాయనికి. ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిడుగుల మీద డేకుతూ వెడుతున్నాడు. వెడుతుంటే చచ్చు పడిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తువని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి. అరుణాచల ప్రదక్షిణం, అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది. అలాగే ఒకానొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువణ్ణామలై రైల్వే స్టేషన్లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువణ్ణామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకుని వెడుతుంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు. ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు. భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని 3 మాటలు అన్నారు. అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది. వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని కారు ఎక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ్ని విడిచిపెట్టారు. ఆవిడ మహాసంపన్నురాలు, చదువుకున్నది. నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి, మీ బ్యాడ్జ్ నెంబర్స్, రేపు మీ పోలీస్ స్టేషన్లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇమ్మని వచ్చి నేను మీకు బహూకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు. తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయ్యి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు, వాళ్ళ నెంబర్లు ఇవి, వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా, ఈ నెంబర్లు లేవని చెప్పారు. పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున. అలాగే ఎంతమందికో మహానుభావుడు ఒకానొక సమయంలో ఒక ఆంగ్లేయుడు, ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేడు. అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణం చేద్దామని వెడుతుంటే బూటు చిరిగిపోయింది. కటిక చీకటి, బూటు కుట్టేవాడు లేడు. కుట్టేవాడు లేక నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తుంటారు. అరుణాచలేశ్వరుడే కాపాడుతుంటాడని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ నించున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి అయ్యా మీ బూటు కుట్టనా అండి అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు. అంతే, ఆ అరణ్యంలోంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు. ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు, ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు. ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో అనుభూతులను పొందారు. అరుణాచలం అరుణాచలమే, దాని పేరే అరుణాచలము. అచలము అంటే కదలని వాడు, కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడు తనలో తాను రవించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అరుణము, అరుణము అంటే ఎర్రనిది, కారుణ్యమూర్తి, అపారమైన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినదే అరుణాచలము కొండ. అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు. చేస్తే వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది.
ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం. ఎందుకంటే అగ్నిహోత్రములో తప్తమై ఘనీభవించిన మొదటి రాళ్లే అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు. మేము చెప్పలేం దీని కాలం అని. మన పురాణం ఏమని చెప్పిందో తెలుసండి, స్కాందం. ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు, ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది. ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో. ఉపాసనా బలం అలా ఉండేది. కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది. ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది. బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు. ద్వాపర యుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది. కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది. కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే. ఆ అగ్నియే పంచభూతములలో అగ్నిలింగము, జ్ఞానాగ్నిలింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు, వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర యందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. చూడండి గైస్, మాకైతే టోపీ అమ్మ దర్శనం అయితే దొరికిందనమాట. అరుణాచలంలో మార్నింగ్ ఆమె కోసమే లేచి వచ్చినాను. ఇగో ఇక్కడ టోపీ అమ్మ కనిపిస్తాను చూడండి. ఏంటంటే గాయస్, నేను ఫస్ట్ రోజు అరుణాచలము గిరిదర్శనం స్టార్ట్ చేసిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినాను అనమాట. ఆ రమణ మహర్షి ఆశ్రమం నుంచి గిరి మీదకి గిరికొండ ఎక్కొచ్చు. పైన స్కందాశ్రమము, అదేవిధంగా విరూపాక్ష ఆశ్రమము, విరూపాక్షి కేవ్స్, చాలా సన్నిధానాలు, చాలా ఆశ్రమాలు ఉన్నాయి. సో అవన్నీ దానిలోకి వెళ్ళాలి అంటే ఈ రమణ మహర్షి ఆశ్రమం నుంచే దారి ఉంది అని విన్నా అనమాట. సో ఎలా అయినా నేను ఆల్రెడీ గిరి ప్రదర్శన చేసి వ్లాగ్ చేసి నేను నా ఛానల్లో అయితే పెట్టినాను, మీకు షో చేసినాను. సో ఈసారైనా పైన ఏ విధంగా ఉంటుంది, ఆ సన్నిధానాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మీకు షో చేద్దామని చెప్పి పైకి అయితే వెళ్ళి చాలా కష్టపడి చాలా మంచిగా వీడియోస్ అయితే తీసిన గైస్. అంటే ఏంటంటే కొన్ని ప్లేసెస్ అయితే ఆశ్రమంలో కానీ సన్నిధానంలో కూడా వీడియోలు కూడా తీరాదు రమణాశ్రమంలో కానీ. కానీ చాలా కష్టపడి మంచిగా అయితే వీడియో అయితే ఫిలిం తీసిన గైస్, షూట్ చేసినాను. బట్ ఏంటంటే ఇన్షాట్లో ఎడిట్ చేసిన అనమాట. నేను ఇన్షాట్లోన ఎడిట్ చేసినాను. దగ్గర 50 minutes వీడియో గాయస్. 50 minutes ఎక్కడ కూడా బోర్ కొట్టదు, చాలా మంచిగా వచ్చింది గాయస్. ఎడిట్ చేసేటప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. అంటే నేను అంత కష్టపడి వీడియో తీసినందుకు చాలా బాగా వచ్చింది వీడియో అని చాలా హ్యాపీగానే ఎక్కడ కూడా స్కిప్ కూడా చేయాలనిపించదు గాయస్. అట్లా మంచిగానే వీడియో తీసినాను, మంచిగా ఎడిట్ కూడా చేసినాను దాన్ని. సో 50 minutes వీడియో వచ్చింది. దగ్గర ఒక నైట్ అంతా మేల్కొని ఎడిట్ చేసింటే అది 50 minutes వీడియో అయ్యిందనమాట. పైన మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాను. పైన మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సన్నిధానాలు, విరూపాక్షి కేవ్స్, అదేవిధంగా ఇంకా పైన ఏమేమి ఉన్నాయో అన్నీ షో చేసిన గాయస్. అదేవిధంగా నిత్య అన్నదానాలు ఎక్కడ దొరుకుతాయి పైన కొండ మీద, విరూపాక్షి కేవ్స్ తర్వాత అదేవిధంగా ఏంటి, ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి, ఏమి అని అంతా షో చేసిన గాయస్. ఆ ఇన్షాట్లో అంతా ఎడిట్ చేసిన తర్వాత సేవ్ కొడితే నా మొబైల్లో స్పేస్ లేదని షో చేసింది. సరేలే స్పేస్ లేదు కదా అని నా ఓల్డ్ గ్యాలరీ, అంటే ఈ అరుణాచలం వీడియో ఎట్లయినా అప్లోడ్ చేయాలా, ఇంత బాగా వచ్చింది, ఇంత కష్టపడి తీసినాను మంచిగా నా దాంట్లో. అది కాక కొంచెం వైరల్ అయింది అరుణాచలం వీడియోస్, 2 వైరల్ అయినాయి, కొంచెం మంచి వ్యూస్ వచ్చినాయి. ఈసారి అరుణాచలం గిరి ప్రదర్శన ఆల్రెడీ వ్లాగ్ ఉంది కాదా అని చెప్పి ఈ పైనదంతా తీసి చూపించాలని చెప్పి అంతా బాగా తీసి షో చేసిన కదా. సో మీకు షో చేయాలి అని చెప్పేసి నా ఓల్డ్ గ్యాలరీ అంతా పాతవన్నీ ఫోటోలు వీడియోలు అన్నీ డిలీట్ చేసేసిన గైజ్. అది గూగుల్ ఫొటోస్ నుంచి మళ్ళీ డిలీటెడ్ ఐటమ్స్ నుంచి ట్రస్ట్ అదేంది గూగుల్లో కూడా డిలీటెడ్ ఐటమ్స్ నుంచి అన్ని దానిలో డిలీట్ చేసిన తర్వాత వీటికొచ్చి సేవ్ అని కొడితే ఇన్షాట్లో ఏమని వచ్చింది, వీడియో నో లాంగర్ ఎగ్జిస్ట్ అని వచ్చింది గాయస్. సరేలే అని చెప్పి చాలా బాధ వేసింది. సరేలే అని మరి ఊరికి వచ్చిన తర్వాత ఇంకొక నైట్ అంతా మేల్కొని మరీ వీడియోని
బాగా సేమ్ అప్పుడు ఎలా ఎడిట్ చేసినా ఆల్రెడీ చేసిన కాబట్టి కొంచెం త్వరగానే ఈజీగానే మంచిగా అదే విధంగా ఎడిట్ చేసేసి పెట్టి సేవ్ కొడితే మళ్ళీ కూడా స్పేస్ లేదు మొబైల్లో అని షో చేసింది. సరేలే ఈ వీడియోస్ని ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలే, పాతవన్నీ డిలీట్ చేసిన కానీ స్పేస్ లేదని చూపిస్తుంది. బట్ 50 మినిట్స్లో ఎక్కడన్నా కట్ చేసి కొంచెమే అప్లోడ్ చేద్దామా అంటే అది మొత్తం కింద నుంచి డైరెక్ట్గా ఏంటిది గిరికొండ ఎక్కి పైన ఏమేమి చూసుకొని రావాలి ప్రతిదీ దాంట్లో ఫిలిం తీసిన అనమాట. ఇది టెంపుల్ అంతా సపరేట్గా తీద్దాం అనుకున్నాను అని ఇది సపరేట్గా తీసినాను. సో అది 50 మినిట్స్ అయింది. సరేలే అని చెప్పి సేవ్ కొడితే మళ్ళీ స్పేస్ లేదనింది. సరేలే ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేద్దాము, ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తే స్పేస్ వస్తుంది కదా అప్పుడు సేవ్ చేద్దామని చెప్పి ఈ ఉన్న వీడియోస్ మొత్తం ఇప్పుడు ఏవైతే ఎడిట్లో ఉండింటాయో ఆల్రెడీ ఆ 50 మినిట్స్ వీడియోస్ నేను మొత్తం డిలీట్ చేసేసిన గైస్. మరి డిలీటెడ్ ఐటమ్స్లోన మొత్తం అన్ని దగ్గరలో డిలీట్ చేసేసిన, గూగుల్ ఫొటోస్లోన ఏ వీడియోను లేకోకున్నట్టు. అప్పుడు వచ్చి మళ్ళీ అదే ఇన్షాట్లోనే మళ్ళీ సేవ్ అని కొడితే మళ్ళా ఏమని వచ్చిందంటే వీడియో నో లాంగర్ ఎగ్జిస్ట్ అని వచ్చింది గైస్. చూడండి నేను దగ్గర ఎంతో కష్టపడి కొన్ని సీక్రెట్ ప్లేసెస్లో కూడా షూట్ చేసి వీడియో తీసి అదేవిధంగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి పైకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ సన్నిధానాలు ఏమేమి ఉన్నాయి, ఎలా మీరు విజిట్ చేయాలి మీ ఫ్యామిలీతో అంతా షో చేసి అన్నదానం కూడా జరుగుతుంది. అక్కడ మీరు డొనేషన్ కూడా పే చేయొచ్చు. డొనేషన్ చేస్తే ఆ డబ్బులతో ఈ సాధువులకి అరుణాచలంలో ఉన్న సాధువులందరికీ అయితే భోజనాలు పెడతారంట. అది కూడా నేను ఏ విధంగా ప్రాసెస్ ఏంది ప్రతిదీ గాయస్ అస్సలు పైన కొండ మీద ఏమేమి చూడాల్సి ఉంటుందో అంతా మీకు దాంట్లో ఒక వీడియో డాక్యుమెంట్ ద్వారా నేను మంచిగా ఎడిట్ చేసింటే మొబైల్ లేక దీంట్లో స్టోరేజ్ లేక దీనమ్మ ఎత్తిపోయింది. నాకు గోప్రో ఉంది గైస్, బట్ కానీ గోప్రో నుంచి నాకు ఎడిట్ ఎలా చేయాలో ఏం కథ అని నాకు తెలియా. అందుకే నేను ఇంకా గోప్రోలో ఫిలిం తీలే అనమాట. అంతా షూట్ గోప్రోలో తీలే, వీడియోని మొబైల్లోనే తీసినాను. మొబైల్లోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పి చూస్తే లాస్ట్కి అయితే నా బ్యాడ్ లక్ గైస్, రియలీ సారీ. నేనైతే మంచి వీడియో తీసినాను మీకోసం చూపిద్దామని చెప్పి, పైన కొండ మీద కూడా ఏ విధంగా ఉంటుందని చాలా బాగా అద్భుతంగా తీసినాను. బట్ కానీ అది నాకు దేవుడు ఎందుకో అది అప్లోడ్ చేయడం ఇష్టం లేదేమో ఈ షూన్కి. సో ఆ వీడియోసే లేకోకున్నట్టు చేసేసినాడు, ఆ కొండ వీడియోసే లేకోకున్నట్టు చేసేసినాడు. ఫ్యూచర్లో ఆయన